వెల్కమ్ టు మై ఛానల్. టుడేస్ కరెంట్ అఫైర్స్. వాణిజ్య చరిత్రలో మరో అడుగు. భారత కేంద్ర మంత్రిమండలి ఇటీవలే ఇండియా యూకే ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి ఆమోదం తెలిపింది. మే 6, 2025న ప్రారంభమైన ఈ చర్చలు ఈరోజు అంటే జూలై 24న లండన్లో భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మరియు బ్రిటన్ వాణిజ్య మంత్రి జొనాథన్ రెనాల్డో ఈ ఒప్పందాన్ని అధికారికంగా సైన్ చేయనున్నారు. ఇది కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ పేరుతో బ్రిటన్ మరియు భారత్ మధ్య జరిగే వాణిజ్య ఒప్పందం. రెండు దేశాల మధ్య ద్రవ్య లావాదేవీలు, రవాణా, ఎగుమతుల ఖర్చులు తక్కువవుతాయి. ఈ ఒప్పందం వల్ల ఉద్యోగావకాశాలు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా చిన్న, పెద్ద వ్యాపారులకు ఇది మేలు. చెస్ చరిత్రలో భారత యువతి. భారతదేశ చరిత్రలో తొలిసారి ఫిడే మహిళల వరల్డ్ కప్ ఫైనల్కి చేరిన తొలి భారతీయ మహిళా చెస్ ప్లేయర్ నాగపూర్కు చెందిన దివ్యా దేశ్ముఖ్. ఫిడే మహిళల వరల్డ్ కప్ 2025 వెన్యూ బటూని, జార్జియా. చైనా మాజీ ప్రపంచ ఛాంపియన్ టాన్ జోంగోయ్ మీద విజయం సాధించింది. తాను గెలిచిన గేమ్తోనే 2026 మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్కి అర్హత పొందిన తొలి భారత అమ్మాయి. ఫిడే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది హెచ్ఎక్స్. ఇది ఫ్రెంచ్ పదబంధం. దీని అర్థం ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్. దీని అధ్యక్షుడు ఆర్కాడీ డ్వోర్కోవిచ్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ జూలై 2025. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ 77వ ర్యాంక్ని సాధించింది. గతంలో 85వ స్థానంలో ఉండగా ఈసారి 8 స్థానాలు ఎగబాకి 77వ స్థానానికి చేరుకుంది. అంటే 59 దేశాలకు వీసా ఫ్రీగా వెళ్ళే అవకాశం. ఫస్ట్ ప్లేస్లో సింగపూర్ ఉంది, 193 దేశాలకు వెళ్ళే అవకాశం. సెకండ్ ప్లేస్లో జపాన్ మరియు సౌత్ కొరియా, 190 దేశాలకు వీసా ఫ్రీగా వెళ్ళే అవకాశం. బాటంలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. పాస్పోర్ట్ అనేది ఒక దేశ ప్రభుత్వం జారీ చేసేటువంటి అధికారిక గుర్తింపు పత్రం. దీని ద్వారానే మనం ఆ దేశ పౌరుడిగా విదేశాలకు ప్రయాణించేందుకు అర్హత పొందుతాము. హెన్లీ మరియు పార్ట్నర్స్ ఇది ఒక లండన్ కేంద్రంగా పనిచేసే గ్లోబల్ సిటిజన్షిప్ మరియు రెసిడెన్స్ కన్సల్టింగ్ సంస్థ. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నుండి డేటా తీసుకొని దాదాపు 199 దేశాల పాస్పోర్ట్ను విశ్లేషించి ఒక పాస్పోర్ట్తో వీసా లేకుండా లేదా ఆన్ అరైవల్ వీసాతో ఎన్ని దేశాలకు వెళ్ళొచ్చనే ఆధారంగా ర్యాంకింగ్ ఇస్తారు. జూలై 24 ఇన్కమ్ ట్యాక్స్ డే. దేశానికి ఆదాయాన్ని అందించే ఆధార స్తంభం ప్రారంభమైన రోజు ఇది. 1860లో జూలై 24న జేమ్స్ విల్సన్ తొలి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ తీసుకురావడంతో ఈ చారిత్రక ఘట్టానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2010 నుండి మొదటిసారిగా ఇన్కమ్ ట్యాక్స్ డే జరుపుకోవడం ప్రారంభించారు.